తెలంగాణ రాష్ట్రంలో అడ్వకేట్లకి పూర్తిగా కూడా ఎక్కడికక్కడ నరికి చంపివేస్తున్న ఘటనలు అనేకం చోటు చేసుకుంటున్న పరిస్థితి కూడా ఉంది. పూర్తిగా కూడా ఎవరైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి అడ్వకేట్లకు కావచ్చు, లేకపోతే పోలీస్ శాఖకు కావచ్చు, అందరికీ మేము వెన్నుదండగా ఉంటామని చెప్పినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం పట్టించుకోవట్లేదంటూ కూడా అడ్వకేట్లు అయితే ఆరోపిస్తున్న పరిస్థితి కూడా మాట్లాడదాం. చెప్పండి అన్న, ఎట్లా చూస్తారు? అనేక మంది అడ్వకేట్లని నరికి చంపుతున్న ఘటనలు కావచ్చు, అవన్నీ కూడా నిత్యం కొనసాగుతున్నాయి. ఎట్లా చూస్తారు ఇదంతా? తెలంగాణలో ఫస్ట్ ఆఫ్ ఆల్ లా అండ్ ఆర్డర్ ఫెయిల్. ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, హోమ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి, మా లా మినిస్టర్ రేవంత్ రెడ్డి, ఎడ్యుకేషన్ మినిస్టర్ రేవంత్ రెడ్డి ఎన్ని శాఖలు అయిన దగ్గర పెట్టుకొని ఆ కుప్ప మీద కూర్చోండి, ఆ చీరల మీద కూర్చోండి రాజ్యం వెళ్తుండే తప్ప కానీ ఏ వర్గానికైనా, ఏ సెక్షన్కైనా, ఏ సమూహానికైనా పర్ఫెక్ట్గా సోషల్ జస్టిస్ కాజ్ అనేది, ఒక ఈక్వాలిటీ అనేది, ఫండమెంటల్ రైట్స్ అనేది, న్యాయం అనేది చేస్తున్న సందర్భం లేదు. ఎందుకంటే ఈ అడ్వకేట్స్ మీద చేస్తున్న దాడులు, భౌతిక దాడులు, హింస, నరికి చంపడం, రోడ్ల మీద అత్యంత దారుణంగా చంపడం అనేది ఇది మొదటిది కాదు, చివరిది కాదు. మొన్న సప్నాను చంపిర్రు, నిన్న కదీర్ని చంపిర్రు. ఇట్లా చెప్పుకుంటూ పోతే దాదాపుగా అడ్వకేట్స్నే తెలంగాణ రాష్ట్రంలో 6 చంపిన దాఖలాలు ఉన్నాయి. ఇక భౌతికమైన దాడులు అనేవి ఇక లెక్కలేవు. ఇక ఎందుకంటే దాడులకు గురైన బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు డైరెక్ట్గా ఆయా జ్యూరిడిక్షన్ సంబంధించిన పిఎస్కి వెళ్ళి కంప్లైంట్ రేజ్ చేసిన కానీ కూడా పోలీసులు అత్యంత దారుణంగా, నిర్లజ్జగా అసలు చట్టాల మీద ఎలాంటి అవగాహన లేకుండా వాళ్ళకు మీకు వ్యక్తిగత గొడవలు ఉంటే మేమేం చేస్తాం, వాళ్ళకు మీకు వేరే విధమైన ఇష్యూస్, ప్రాబ్లమ్స్ అంటే మేమేం చేస్తాం అంటే ప్రాబ్లమ్స్ ఏ విధమైన ఉన్నా, ఇష్యూస్ ఏ విధంగా ఉన్నా ఒక కంప్లైంట్, ఒక విక్టిమ్ అనే వ్యక్తి ఖచ్చితంగా పిఎస్కి వెళ్ళి కంప్లైంట్ రేజ్ చేస్తే, పిటిషన్ ఇస్తే అది ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాలి. తర్వాత కోర్టులో ఫైట్ చేసుకుంటారు, అది నిజమా కాదా అని కోర్టు డిసైడ్ ఇస్తుంది. వాళ్ళు డిసైడ్ చేయలేరు కదా. అంటే చట్టం కూడా వాళ్ళే డిసైడ్ చేయడం, జడ్జిమెంట్ కూడా వాళ్ళు ఇవ్వడం అనేది ఈ తెలంగాణలో జరుగుతున్న ఒక నూతన పోకడది. ఎందుకంటే రేవంత్ రెడ్డి దగ్గర లా అండ్ ఆర్డర్ ఉంది, రేవంత్ దగ్గర జ్యుడిషియరీ ఉంది, రేవంత్ దగ్గర ఎడ్యుకేషన్ ఉంది, మొత్తం అతనే ఉన్నది. రేవంత్ రెడ్డి చెప్పు చేతలో ఉన్న లా అండ్ ఆర్డర్ అయినా పోలీస్ డిపార్ట్మెంట్ కానీ గుర్తుపెట్టుకోవాలి. న్యాయం అనేది ఒక అటానమస్ బాడీ, అది స్వయం ప్రతిపత్తి గల ఒక దిక్సూచి, ఒక స్తంభము, ఒక విజన్ ఉన్న ఒక సంస్థ. దాన్ని కూడా కంట్రోల్ చేయడానికి లా అండ్ ఆర్డర్ పోలీసులు ప్రయత్నిస్తారంటే ఇక న్యాయమే న్యాయం కావాలని కోర్టుకెక్కే సందర్భం ఉంది, రోడ్డు మీకు ఎక్కిన సందర్భం ఉంది, అవుట్రైట్గా ధర్నాలు, రాస్తారోకోలు చేసిన సందర్భం ఉంది. ఎందుకంటే బార్ కౌన్సిల్లో మొన్న రీసెంట్గా మాకు ఎలక్షన్స్ అయినాయి, తెలంగాణ బార్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణకు. కౌంటింగ్ జరుగుతున్న మా హైకోర్టులో తెలంగాణ బార్ కౌన్సిల్ ముందు మహిళా న్యాయవాదుల పైన, సీనియర్ కౌన్సిల్ పైన అత్యంత దారుణంగా, అసలు మహిళా న్యాయవాదుల అని చూడకుండా కూడా లేడీ కానిస్టేబుల్స్ లేకుండా మా మహిళా న్యాయవాదుల్ని పోలీసు వాళ్ళు, కానిస్టేబుల్ అత్యంత దారుణంగా నెట్టేయడం, దాడి చేయడం, భౌతికంగా హింసకు గురి చేయడం, ఇన్సల్ట్ చేయడము అనేది హైకోర్టులో చూస్తున్న సందర్భం. అంటే అడ్వకేట్స్ అనే వాళ్ళను కనీసం ఒక సివిల్స్గా, ఒక పౌరులుగా కూడా చూడకుండా మాదే రాజ్యము, మాకే చట్టాలు తెలుసు, మేమే జడ్జిమెంట్లు ఇస్తాము, మొత్తం కర్త కర్మ క్రియ మొత్తం మేమే అని అంటే ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధము. ఎలాంటి ప్రజాస్వామ్యకు సంబంధించిన విలువలు కానీ, ఎథిక్స్ కానీ లేదంటే కనబడుతుంది. ఇంకా రేవంత్ రెడ్డికి తెలుసు. ఎందుకంటే రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసులో అరెస్ట్ అయితే అతను చుట్టూ తిరిగింది మా న్యాయవాదుల చుట్టూ, అడ్వకేట్స్ చుట్టూ. ముగ్గురు రోహిత్ కావచ్చు, ఇక్కడ ఉన్న తేరా రజనీకాంత్ రెడ్డి అన్న కావచ్చు, వీళ్ళందరి చుట్టూ తిరిగి అతను బెయిల్ తీసుకున్నాడు, అతను బయటకు వచ్చిండు, ఈరోజు రాజ్యం వెళ్తుండు. మళ్ళీ అదే అడ్వకేట్స్ మీద అత్యంత దారుణంగా దాడులు జరిగితే కనీసం క్యాబినెట్ కానీ, సీఎం, మా లా మినిస్టర్, లిటరలీ మా లా మినిస్టర్ రేవంత్ రెడ్డి కానీ స్పందించాలి కదా. కనీసం ఒక ప్రకటన కానీ, స్పందన కానీ, త్వరితగతిన విక్టిమ్స్కి న్యాయం జరిగే విధంగా కానీ ఎలాంటి సంఘటనలు, ఎలాంటి కార్యాచరణ కానీ, ఎలాంటి విధి విధానాలు కానీ ప్రకటించలేదు. రాజస్థాన్లో మొన్న 2023లో అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకొచ్చారు. జార్ఖండ్లో హేమంత్ సోరెన్ ప్రభుత్వం జూనియర్ అడ్వకేట్స్కి స్టైఫండ్ తీసుకొచ్చింది, 5,000 స్టైఫండ్ తీసుకొచ్చింది. జూనియర్ అడ్వకేట్స్కి స్టైఫండ్ లేదు, అడ్వకేట్స్కి ప్రొటెక్షన్ యాక్ట్ లేదు, సోషల్ జస్టిస్ లేదు, ఈక్వాలిటీ లేదు, ఎడ్యుకేషన్ సిస్టమ్ లేదు, లా అండ్ ఆర్డర్ లేదు, అడ్వకేట్లకు ప్రొటెక్షన్ లేదు, ఎలాంటిది ఏం లేదు. మొత్తం అతనే రాజ్యం వెళ్తుండు రేవంత్ రెడ్డి, అతనే సెటిల్మెంట్లు చేస్తుండు, అతనే పబ్బం గడుపుకుంటుండు. మళ్ళీ ఏమన్నా అంటే నేను మొత్తం కర్త కర్మ తెలంగాణకు దిశ నేనే,
దశ నేనే దిక్షుజు నేనే అని చెప్పుకుంటాడు. ఇవన్నీ ప్రగల్భాలు, ఈ ఉత్తర కుమార ప్రగల్భాలు న్యాయ వ్యవస్థ ముందు కానీ, విద్యార్థి లోకం ముందు కానీ, చదువుకున్న సమాజం ముందు కానీ, సివిల్ సొసైటీ ముందు కానీ, పౌర సమాజం ముందు కానీ, బుద్ధిజీవుల ముందు కానీ ఇది చెల్లుబాటు కావు. దయచేసి రేవంత్ రెడ్డి మీ ఊకదంపుడు ఉపన్యాసాలు కానీ, లేదంటే ఈ మసిబూసి మారడిక చేసే విధానాన్ని కానీ బంద్ చేసుకోరి. సైంటిఫిక్ టెంపర్ మీద, సైన్స్ మీద, డైలెక్టికల్ మెటలిజం మీద, భౌతికవాదం మీద కరెక్ట్ మీరు మాట్లాడండి. దాని మీద మీరు యాక్షన్ తీసుకోండి, చట్టపరంగా మీరు ప్రొసీడ్ కండి అని మేము డిమాండ్ చేస్తున్నాం. అయితే పూర్తిగా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. ఎక్కడికక్కడ ఇలా అడ్వకేట్ల మీద కావచ్చు, పోలీసుల మీద కావచ్చు, లేకపోతే పొలిటీషియన్ల మీద కావచ్చు అక్రమంగా కేసులు పెట్టడం ఇదంతా మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడేమో స్వయంగా అడ్వకేట్లను కూడా చంపుతున్న పరిస్థితి ఉంది. అసలు మరి దీని మీద మీరు అడ్వకేట్స్ యూనియన్ ఏం చేయబోతున్నారు? మేము రేవంత్ రెడ్డి పీసీసీ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు కూడా, టీఆర్ఎస్ గవర్నమెంట్ తెలంగాణ రూల్ చేస్తున్నప్పుడు కూడా మా సీనియర్ కౌన్సిల్స్ ఎవరైతే ఉన్నారో అడ్వకేట్స్ జేఏసీ కానీ, జూనియర్ అడ్వకేట్ జేఏసీలు కానీ, లా విద్యార్థి జేఏసీలు కానీ పీసీసీ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడే మేము ఒక ప్రతిపాదన ఇవ్వడం జరిగింది. మేనిఫెస్టో రాస్తున్నప్పుడే అడ్వకేట్స్కు ప్రొటెక్షన్ యాక్ట్ కావాలి, అడ్వకేట్స్కు స్టైఫండ్ కావాలి, జూనియర్ అడ్వకేట్ స్టైఫండ్ కావాలి అని అప్పుడు మేనిఫెస్టో కమిటీలో ఉన్న శ్రీధర్ బాబుకు, పొన్నం ప్రభాకర్ గారికి అండ్ దామోదర్ రాజనరసింహ గారికి అండ్ బట్టి విక్రమార్ గారికి వీళ్ళందరికీ వ్యక్తిగతంగా ఫిజికల్గా మేము హార్డ్ కాపీస్ ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పటి వరకు వాళ్ళు అన్నారు చాలా అద్భుతంగా, చాలా బ్యూటిఫుల్గా, కంపల్సరీ రజనీకాంత్ గారు, రంజిత్ గారు కంపల్సరీ మీ అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకొస్తాం, మీ అడ్వకేట్స్ వైపు మేము నిలబడతాం. శ్రీధర్ బాబు అన్న మాత్రం చెప్పిన సందర్భం, శ్రీధర్ బాబు అన్న కాన్స్టిట్యున్సీలోనే గట్టు వామనరావు మీద, అతని సహచరి నాగమణి మీద దాడి జరిగి నడి రోడ్డు మీద ఆర్టీసీలో ఉన్న ప్యాసింజర్స్, ప్రయాణికులు చూస్తున్నా కూడా నరికి చంపిన సందర్భం ఉంది. శ్రీధర్ బాబు అన్నకు ఐడియా ఉండాలి కదా. అంటే అడ్వకేట్స్ ఎంత జెన్యూన్గా, నీతిగా, నిబద్ధతగా, నిజాయితీగా నిలబడతారనేది అంత ప్రత్యక్షమైన సాక్ష్యాన్ని. గట్టు వామారావు లిటరల్గా శ్రీధర్ బాబు అన్న అడ్వకేట్ అని, పర్సనల్ అడ్వకేట్. సో అతనికైనా ఉండాలి కదా. సో అతను ఒక యూనివర్సిటీ స్టూడెంటు, మా యూనివర్సిటీ విద్యార్థి, లా విద్యార్థుల బాధలు తెలుసు, అడ్వకేట్స్ యొక్క బాధలు తెలుసు. ఎలాంటి స్టైఫండ్ లేకుండా న్యాయాన్ని నమ్ముకొని ఒక బ్లాక్అవుట్ వేసుకొని బాధిత సమాజం వైపు, ప్రజల వైపు, పౌర సమాజం వైపు నిలబడే ఏకైక వింగు అడ్వకేట్ వింగు. దాన్ని కూడా మొత్తం డిస్మాంటిల్ చేసుకుంటా న్యాయ వ్యవస్థను మొత్తం ఆ స్తంభాన్ని మొత్తం ధ్వంసం చేయాలనే ఆ కుట్రలు కుతంత్రాలుగా కనబడుతున్నాయి. అంతే తప్ప కానీ వేరే ఎజెండా కానీ అడ్వకేట్స్కు కంపల్సరీ న్యాయం చేకూర్చాలి, వాళ్ళను ప్రోగ్రెసివ్గా ఒక ప్రధాన సంబంధంలోకి తీసుకురావాలి అనే ఎజెండా మాత్రం రేవంత్ రెడ్డి సర్కార్కు లేదు. ఎందుకంటే అతనే రాజ్యమేళ సీఎం అతనే, హోమ్ మినిస్టర్ అతనే, ఎడ్యుకేషన్ మినిస్టర్ అతనే, లా మినిస్టర్ అతనే. 4 శాఖలు నిర్వహించే సీఎం ఉన్నాడు ఈ దేశాలు ఎవరైనా? లిటరల్గా అంత దారుణమైన సంగతి తెలుసు. అది చాలా దారుణం. అది అందరూ ఖండించాల్సిన విషయము, అందరూ రోడ్ల మీదకి రావాల్సిన విషయము, అడ్వకేట్స్కు అండగా ఉండాల్సిన సందర్భాలు. కాబట్టి రేవంత్ రెడ్డి సర్కార్ కూడా మేము డిమాండ్ చేస్తున్నాం, మీరు దయచేసి తొందర కళ్ళు తెరవకపోతే మాత్రం మా అడ్వకేట్స్ 3 కళ్ళు తెరుస్తారు. మా అడ్వకేట్స్ 3 కళ్ళు తెరిస్తే ఎట్లుంటుందో అనేది ఇక టైం డిసైడ్ చేస్తుంది. కాబట్టి రేవంత్ రెడ్డి ఇమీడియట్గా రాజస్థాన్లో ఇంప్లిమెంట్ చేసిన అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ను తీసుకురావాలి. జార్ఖండ్లో జూనియర్ అడ్వకేట్స్కి ఇచ్చిన స్టైఫండ్ 5,000 కానీ ఇంకా అంతకంటే ఎక్కువ ఇచ్చిన సంతోషం. మినిమం 5,000 ఇవ్వాలి మినిమం. ఈ 2 ఇంప్లిమెంట్ చట్టాలు తీసుకురావాలని మేము డిమాండ్ చేస్తున్నాం. 3వ కన్ను అంటే ఏం తెరుస్తారు? 3వ కన్ను అంటే ఏం చేయబోతున్నారు? సింపుల్, అది 100%. 3వ కన్ను అంటే చట్టపరంగా, న్యాయపరంగా మా న్యాయవాదులు మేము పెన్ డౌన్, బ్లాక్ కోట్, బ్లాక్ గౌన్ వేసుకోకుండా జస్ట్ 1 వీక్ ఉంటే సరిపోతుంది. ఇప్పటికీ దేశంలో కొన్ని కోట్ల కేసులు పెండింగ్లు ఉన్నాయి, రాష్ట్రంలో కొన్ని లక్షల కేసులు పెండింగ్లు ఉన్నాయి. అంతేందుకు రేవంత్ రెడ్డి కేసులే పెండింగ్లోకి వెళ్ళిపోతాయి. ఓటుకు నోటు కేసులు లేవా? లిటరల్గా వీడియోస్ లేవా? అతనికి సంబంధించిన ల్యాండ్ ఇష్యూ లేవా? రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారంగా ఎంతమంది బ్లాక్ మెయిల్ చేయడం తెలియదా? ఎంతమంది మీద ఆర్టీలు వేసిన తెలియదా? ఎంతమంది నుంచి ఆన్సర్ తీసుకొచ్చడం తెలియదా? వాటికి సంబంధించిన కేసులు వాయించే వాళ్ళు అడ్వకేట్లే కదా, పొలిటీషియన్స్ కాదు కదా. పొలిటీషియన్ ఎప్పటికీ పొలిటీషియనే, కానీ జ్యూరిడిక్షన్లోకి, జ్యుడిషియల్ ప్రిన్సిపల్లోకి వచ్చిన తర్వాత ఈజ్ ఆల్సో క్లయింట్ అయినాయి. సో మా అడ్వకేట్లు మేము పెన్ డౌన్ చేసిన ఒక్కరోజు బ్లాక్ కొట్టేసుకోకుండా ఎంత దారుణంగా న్యాయ వ్యవస్థ స్టక్ అయిపోతాయని నాకంటే ఎక్కువ రేవంత్ రెడ్డికి తెలుసు ఆయనకి. సో ఆయన విక్టిమ్ కాబట్టి, ఆయన అక్యూజ్డ్ కాబట్టి సో అలా అటువైపు తరమద్దని మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే విక్టిమ్స్ వైపు నిలబడే వింగును, బాధిత సమాజం వైపు నిలబడే వింగును, అంటే రూపాయి లేకపోయినా ఎలాంటి వ్యక్తిగతంగా, ఫ్యామిలీ పరంగా, సమాజ పరంగా ఎంత ఇబ్బందులు గురవుతున్నా, ఆర్థిక పరంగా ఎంత ఇబ్బందులు గురవుతున్నా కానీ ఒక జస్టిస్ కోసము, కాజ్ కోసము మన వంతు సహాయం చేయాలి, నిలబడాలనే ఒక సింగిల్ పాయింట్ ఎజెండా ఏ అడ్వకేట్కైనా ఉంటుంది. సో ఆ కాజ్ మీద ఉన్న అడ్వకసీని, అడ్వకేట్స్ వింగును, అడ్వకేట్ లీగల్ ఫ్రెటర్నిటీని
ఇతను కౌంటర్ చేసే విధంగా డామినేట్ చేసే విధంగా ఉంటే అందరికంటే ఎక్కువ నష్టపోయేది అతనే, ఎందుకంటే అతను ఒక అక్యూజుడ్ కాబట్టి. సో ఇలాంటి సంఘటనలకు తావు కాకుండా అడ్వకేట్స్ మీద ఇమీడియట్గా దాడులు చేయకుండా ఉండటానికి అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ మేము డిమాండ్ చేస్తున్నాం. దాన్ని త్వరితగతిన విధి విధానాలు కానీ మార్గదర్శకాలు కానీ ఇచ్చే విధంగా తీసుకొచ్చే విధంగా ఒక కమిటీ వేయండి. ఆ కమిటీలో కూడా డిఫరెంట్ బార్స్ నుంచి ఒక మెంబర్ని యాడ్ చేయండి. బార్ కౌన్సిల్ నుంచి ఒక మెంబర్ని యాడ్ చేయండి. ఒక మెంబర్ని ఆ విద్యార్థి పౌర సమాజం నుంచి ప్రొఫెసర్ వింగ్ నుంచి ఒక మెంబర్స్ యాడ్ చేసి ఆ అడ్వకేట్స్ యాక్ట్ రాజస్థాన్లో తెచ్చిన అడ్వకేట్స్ యాక్ట్ కంటే ఇంకా మెరుగ్గా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తే బేసిక్గా బాగుంటుందని నా ఉద్దేశం. అది చూసుకోవచ్చు. అంటే ఇప్పటికే ఇక్కడ ఉన్నటువంటి అడ్వకేట్లంతా కూడా తీవ్రంగా కూడా ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది. మేము పెన్ డౌన్ చేస్తే రేవంత్ రెడ్డి ఓటుకి నెట్ కేసు కావచ్చు, లేకపోతే రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి కేసులు కావచ్చు, అన్నీ కూడా ఇదవుతాయి. ఇదైతే మరి రేవంత్ రెడ్డికే ఇబ్బంది అవుతుందంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి అడ్వకేట్లు అయితే హెచ్చరిస్తున్న పరిస్థితి ఉంది. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. కెమెరా పర్సన్ శివతో సన్నీ, మ్యాక్స్ న్యూస్, హైదరాబాద్.